వచ్చేటప్పటికి ఏంటంటే జగన్ పాలసీ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఐబీ టెక్నాలజీ అయినా లేకపోతే కనుక ఆ బ్లాక్ బోర్డు సిస్టమ్ తీసేసి పెట్టడం ఇవన్నీ. లోకేష్ సిస్టమ్ ఏంటి, అదే ఉన్నటువంటి పౌరులు ఇబ్బంది కలగకుండా చూడటం అన్నటువంటి. ఈ రెండిట్లో ఏది వాస్తవం, ఎవరి టైంలో విద్య వచ్చింది ఎవరి టైంలో విద్య తగ్గింది అన్నటువంటి భవిష్యత్తు చెప్పాలి, కానీ ఇప్పటికిప్పుడు మనం జడ్జ్ చేయలేము దాంట్లో. సార్ మరో కీలక అంశం రేపు ఉగాది నుంచి ప్రారంభించబోతున్నాం, అది కూడా పీపీపీ విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం. అంటే ఓకే, అది ప్రారంభిస్తామంటున్నారు. ఆల్రెడీ ఈ అసెంబ్లీ సమావేశాలు గమనిస్తే ప్రధానంగా ఆయన బీజేపీకి సంబంధించి ఆయన మంత్రి సత్యకుమార్ గారు, ఆయన 2 విషయాల్లో నేను అబ్జర్వ్ చేసింది. మన మెడికల్ కాలేజీల విషయంలో కూడా, అంటే 17 మెడికల్ కాలేజీలు పెండింగ్ ఉన్న పీపీపీ విధానంలో వాటిని పూర్తి చేస్తాం అన్నారు. అలాగే మొన్న రోడ్ల విషయంలో కూడా పీపీపీ విధానంలో వాటిని పూర్తి, అంటే ప్రతిదీ పీపీపీ విధానానికి వెళ్ళిపోబోతున్నాయా భవిష్యత్తులో పనులన్నీ, అందులోనే అవుతాయా, అది ఎంతవరకు సాధ్యం అనేది కూడా ఒక మేజర్ ప్రశ్నలా ఉండిపోద్దా భవిష్యత్తులో? బేసిక్గా ప్రజల మీద భారాలు కానీ పీపీపీ అయితే నో ప్రాబ్లం అండి. ప్రజల మీద భారాలు అయితే ఆ తర్వాత ప్రజలు దాన్ని తిరస్కరిస్తారు, చేత్కరిస్తారు. లేదా కొన్ని విషయాల్లో పీపీపీ సిస్టమ్ బాగుంటుంది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ హైవేస్ మీద ఇదివరకు పీపీపీ సిస్టమ్ తర్వాత బాగుపడ్డాయి కాబట్టి వీళ్ళు అదే అనుకుంటున్నారు. రోడ్లకు సంబంధించి పీపీపీ బాగానే ఉంటుంది, కాకపోతే డబ్బులు మనం హైవే మీదకి పోయే వాళ్ళల్లో 2 వీలర్కి ఛార్జ్ ఉండదు, ఆటో వాళ్ళకి ఛార్జ్ ఉండదు. కాబట్టి సాధారణ ప్రజలకు పెద్ద ప్రాబ్లం లేదు. బస్సులో వెళ్ళే వాళ్ళకి ఛార్జీలు వేస్తారు.